ఈ రోజు నాతో పాటు ఒక సూపర్ ఉమెన్ ఉన్నారు, రోహిణి దీప్తి గారు. లైఫ్ హ్యాపీగా మూవ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, హ్యాపీ ఫ్యామిలీ. బట్ ఫ్యామిలీలో ఒకరు సిక్ అయినప్పుడు టోటల్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. It's very, very unfortunate the way it works that you actually wait for someone to die. మీ ఫాదర్ హెల్త్ కి మీ ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో అసలు ఎలా తెలిసింది మీ ఫాదర్ సిక్ ఉన్నారని? మీ స్టోరీ విన్న సూపర్ ఉమెన్స్ కి ఒక 3 క్వాలిటీస్ చెప్పండి, ఎందుకని మీరు మీ లైఫ్ లో ఈ స్టేజ్ లో ఉన్నారు. You should not do anything that will become a burden or hurt. Chinna things in life, don't stress about them. It's not worth it. Nothing is permanent. Things change, you will move on and life will be better again and you'll just become stronger.